మన మోకీళ్లు బాగుంటేనే మనం చక్కగా నడవగలం. అలాగే మన భుజం బాగుంటేనే మనం నిత్యం జీవితంలో అన్ని రకాల పనుల్ని సులువుగా చేసుకోగలం. అయితే భుజం కీలులో ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా అది మన పాలిట పెద్ద కష్టమే అవుతుంది. చెయ్యి కదలికలన్నీ అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతాయి. తినటం తాగడం కూడా కష్టమైపోతుంది. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ మనలో కొంతమందికి భుజంలో నొప్పి అనేది వేధిస్తూ ఉంటుంది. దైనందిన కదలికల్ని కట్టిపడేసే భుజంలో నొప్పికి మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలోని కీళ్లన్నింటిలోకి ఎక్కువగా కదిలేది భుజంకీలు. దాదాపుగా మనం చేతులతో చేసే ప్రతి పనిలోనూ భుజంకీలును ఉపయోగించాల్సి వస్తుంది. అలాంటి భుజంలో సమస్య ఎదురైతే రోజువారీ పనులన్నీ కష్టమవుతాయి. భుజం పట్టేయడం నుంచి కీలు పక్కకు జరిగిపోవటం వరకు భుజంకీలుకు కూడా చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి. మనలో చాలామందికి తరచూ భుజంలో నొప్పి వచ్చిపోవటం అన్నది పెద్ద సమస్యగా ఉంటుంది. భుజం కీలులోని కార్టిలేజ్ దెబ్బతిన్నప్పుడు, భుజం కఫ్ ప్రాంతంలో చీలిక వచ్చినప్పుడు, భుజం ఎముకల్లో ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, అనుకోకుండా భుజానికి దెబ్బలు తగిలినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో భుజంలో నొప్పి మొదలవుతుంది. భుజం కదలికలు కష్టమైపోతాయి. చేతిని పైకి ఎత్తలేకపోతూ ఉంటారు. చేతిలో వస్తువులను పట్టుకోవటానికి, రాయడానికి సాధ్యం కాని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. నిత్యం జీవితాన్ని దుర్భరంగా మార్చే భుజం నొప్పికి తనవైన ప్రత్యేక పరిష్కారాల్ని చెబుతోంది ఆయుర్వేదం. చాలా మందికి ఏదైనా పని చేసినప్పుడు, లేదా ఏదైనా బరువు ఎత్తినప్పుడు, లేదా అంటే పడుకున్నప్పుడు భుజం నొప్పి అనేది చెప్తూ ఉంటారు. అయితే ఈ భుజం నొప్పి ఒక్కొక్కసారి దానికదే సర్దుకుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఫ్రాక్చర్స్ జరిగి కానీ, లేదా అంటే షుగర్ వల్ల కొంతమందికి ఆ గూడు ఏదైతే ఉంటుందో, ఆ జాయింట్ ఏదైతే ఉంటుందో అందులో ఆ ఎముకలు, ఆ నరాలు కంప్రెషన్ అయ్యి చాలా నొప్పి కలిగేదని ఫ్రోజన్ షోల్డర్ అంటారు. అంటే ఆ ఏరియా మొత్తం బిగుసుకుపోయి చెయ్యెత్తలేని పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. షోల్డర్ పెయిన్కి ఆహారపరమైనవి కాకపోయినా వాళ్ళు చేసే పనుల ద్వారా వాళ్ళకి చాలా మటుకు తగ్గించుకోగలగచ్చు. ఎలా అంటే చాలా మటుకు ఏంటంటే షోల్డర్ పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళు ఆ పొజిషన్ ఏంటి, ఎక్కడొచ్చిందన్న దాని ప్రకారం చికిత్స అనేది ఉంటుంది. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి అయితే షుగర్ తగ్గించుకోవాలి. వాళ్ళు షుగర్ లెవెల్స్ తగ్గేటట్టు చూసుకుని సరైన మందులు వాడుకుని, అలాగే షోల్డర్ నొప్పి ఉన్నప్పుడు దానికి కొంతమందికి డిజనరేటివ్ చేంజెస్ అంటే అరిగిపోతూ ఉంటుంది. అలాగే వాళ్ళకి రుమటెడ్ ఆర్థరైటిస్ తోటి కూడా షోల్డర్ పెయిన్. ఏ రీజన్ అనేది మనం చూసుకుని దాని ప్రకారం మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు షోల్డర్ పెయిన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చినప్పుడు వాళ్ళు అంటే పనులు చేసుకోలేని పరిస్థితి కూడా వస్తుంది. అప్పుడు వాళ్ళకి సరైన ఎక్సర్సైజెస్ చెప్పాలి. అంటే వాళ్ళకి ఆ షోల్డర్ ఎక్కడ క్యాచ్ అయింది అన్నది చూసుకుని దాని ప్రకారం వాళ్ళు ఎక్సర్సైజెస్ చేసుకుని తగ్గించుకోవాలి. ముఖ్యంగా కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. వాళ్ళు చెయ్యి పైకి ఎత్తి గోడకు పెట్టి, చేయి పెట్టి కింద పెట్టేది, అలాగే టవల్ లాంటి తీసుకుని వెనకాల నుంచి ముందరికి పెట్టి దానితోటి పైకి కిందకి అనడం. అంటే పూర్వకాలం మన వాళ్ళు చేసేవాళ్ళు, చేతిలో టవల్ పెట్టుకుని రకరకాలైన ఎక్సర్సైజెస్ చేసేవాళ్ళు. అవి చాలా మంచి ఎక్సర్సైజెస్. మామూలు వాళ్ళు కూడా ఈ యొక్క టవల్ ఎక్సర్సైజెస్ చాలా ఉంటాయి మనకి ఇవాళ రేపు యూట్యూబ్లో కనిపిస్తుంటాయి. అవి చూసుకుని వాళ్ళు చేసుకుంటే కనుక, ఎందుకంటే మనం చెప్పామని చేసిన దానికంటే వాళ్ళకి ఏది వీలుగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ లోపల ఎముక బాగా అరిగిపోయి ఫిక్స్ అయిపోతే కనుక అప్పుడు మనం ఏం చేసినా కానీ అది తిరగదు అది. సో అప్పుడు కష్టం అవుతుంది. కాబట్టి వాళ్ళు సరైన ఎక్సర్సైజెస్ ఇందాక నేను చెప్పినట్టు టవల్ పట్టుకుని పైకి కిందకి ఇలా పైకి వెనకాల నుంచి ఇలా అనుకుని చేయడము, అలా స్నానం చేసినప్పుడు మనం వెనకాల నుంచి తుడుచుకుంటూ ఉంటాము, అదేవిధంగా టవల్ తోటి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే వీళ్ళు పొద్దున్న సూర్య నమస్కారాలు లాంటివి చిన్నగా చేయడం ద్వారా, అంటే పూర్తిగా సూర్యుడి ముందరే నుంచుని సూర్య నమస్కారాలు చేస్తే కనుక డి విటమిన్ ఒకటి అందుతుంది. ఇంకోటి మనకి ప్రతిరోజు మనం తీసుకునే ఈ యొక్క ఎక్సర్సైజెస్లో కూడా వాళ్ళు పొజిషనింగ్ చూసుకోవాలి. వాళ్ళు ఏ పొజిషన్లో వాళ్ళకి ఉపశమనం ఉంటుంది చూసుకుని దాని ప్రకారం వాళ్ళు చేయాలి. భుజానికి సంబంధించి వచ్చే సమస్యలన్నిటికీ విశ్రాంతి తొలి చికిత్స. అంటే నొప్పి వచ్చిన భుజానికి విశ్రాంతినివ్వటం. దీనివల్ల భుజం లోపల వచ్చిన వాపు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. భుజం నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఆటలు ఆడటం, బరువులు ఎత్తడం చేయకూడదు. భుజం చుట్టూ ఉన్న కండరాలు, టెండ్లకు సంబంధించి స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయటం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది.
భుజం నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల పసుపుకి 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను కలిపి భుజం పైన పూతలాగా పూయండి. పసుపులో ఉండే క్యుర్క్యుమిన్ రసాయనం నొప్పి వాపును బాగా తగ్గిస్తుంది. కొన్ని చుక్కల లావెండర్ తైలం లేదా 1 లేదా 2 టేబుల్ స్పూన్ల గోరువెచ్చటి ఆలివ్ నూనెతో భుజాన్ని నిత్యం మృదువుగా మర్దన చేస్తూ ఉంటే నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. మృదువుగా మర్దన చేయటం వల్ల భుజాల్లో కండరాల బిగుతు సడలి భుజంలో ఒత్తిడి తగ్గుతుంది. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగై భుజంలో నొప్పి వాపులు తగ్గుతాయి. చిట్కాల విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో షోల్డర్ పెయిన్కి ఏదైతే ఉందో దానికి పైన పూతల కింద కొన్ని మనం వాడుకోవచ్చు. ఇంట్లో మనకి నువ్వుల నూనె, కానుగ నూనె, వంట నూనెలు దొరుకుతూ ఉంటాయి కదా, అందులో నువ్వుల నూనె చాలా మంచిది. ఆ నువ్వుల నూనెలో మనం మునగాకు కానీ చింతాకు కానీ ఏదో మనకి అంటే ఇందులో ఇవాళ రేపు పెయిన్ కిల్లింగ్ ఎఫెక్ట్స్ ఉండే కొన్ని ఆయిల్స్ మనకు దొరుకుతున్నాయి. అవి వాడుకుంటే కనుక మనకి పెయిన్ నొప్పి అనేది ఏదైతే షోల్డర్ పైకి లేపలేకపోతున్నారో అది తగ్గడానికి అవకాశం ఉంటుంది. చాలా మటుకు ఏంటంటే కాపడం పెట్టడం ద్వారా చాలా మంచి ఉపయోగం ఉంటుంది. ఇలా కాకుండా కొన్ని ఔషధ ద్రవ్యాలతో చేసిన నూనెలు దొరుకుతూ ఉంటాయి. అందులో మహామాష తైలం అని, అలాగే నిర్గుండి తైలం అని, అలాగే కొట్టంచుకా తైలం అని చాలా రకాలైన తైలాలు ఆయుర్వేదంలో చెప్పారు. అదే దశమూలాది తైలం అని, దశమూలాలతో ఉండే కషాయాలు కూడా మేము ఈ యొక్క పెయిన్ తగ్గించడానికి ఇస్తుంటాం. దశమూలాల్లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి, అలాగే పెయిన్ తగ్గించుకోవడం వాతావరణంగా పనిచేస్తుంది దశమూలాలు. అలాగే పంచమూలాలు కూడా దొరుకుతుంటాయి. ఇది కాకపోతే అది ఏదైనా కానీ తీసుకుని అవి బయట పొడి రూపంలో కూడా దొరుకుతాయి. కషాయం చేసుకుని ఆ కషాయం తాగితే కూడా చాలా బాగా పనిచేస్తుంది. అయితే చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. చికిత్సా విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన ఔషధాలు చెప్పారు. ఇది ముఖ్యంగా ఇది వాత రోగమే కాబట్టి దీనికి డిజనరేటివ్ చేంజెస్ తగ్గడానికి గుగ్గురు యోగాలు లాంటివి, అలాగే కొన్ని రకాలైన రసయోగాలు లాంటివి, అంటే వాత రాక్షసం అని, వాత విధ్వంసరి అని, వాత గజాంకుష్ రస అని, ఇవన్నీ కూడా పేషెంట్ యొక్క కండిషన్ బట్టి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గుగ్గులు యోగాలు ఏంటంటే త్రయోదశాంక గుగ్గులని, మహాయోగరాజ గుగ్గులని, యోగరాజ గుగ్గులని, ఇలాగ రకరకాలైన గుగ్గులు యోగాలు ఉన్నాయి. అమృతాది గుగ్గులని, వీటన్నిటిని కూడా పేషెంట్ యొక్క ఫుడ్ని బట్టి, వాళ్ళ యొక్క స్ట్రక్చర్ అంటే వాళ్ళ బిల్ట్ని బట్టి, అంటే కొంతమంది చాలా బలహీనంగా ఉంటారు, వాళ్ళకి ఎంత డోసేజ్ ఇవ్వాలి దాన్ని చూసుకుని దాని ప్రకారం చికిత్స చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా మటుకు ఏంటంటే షోల్డర్ పెయిన్కి పెద్దగా మందులు అవసరం ఉండవు. దానికి కాపడం పెట్టడం ద్వారా, రెస్ట్ తీసుకోవడం ద్వారా, సరైన వ్యాయామం చేయడం ద్వారా, చాలా మటుకు ఫిజియోథెరపీ ద్వారా చాలా మటుకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ప్రథమ చికిత్స కింద ఫిజియోథెరపీ తీసుకుని తర్వాత మందులు లాంటివి తీసుకుంటే కనుక చాలా మంచిది. భుజంలో వాపును నొప్పిని తగ్గించటానికి చల్లటి వేడి నీటి కాపడాలు బాగా తోడ్పడతాయి. వేడి మరియు చల్లటి నీటితో నిత్యం పావుగంట సేపు భుజంపై కాపడం పెడుతూ ఉంటే భుజంలో వాపు నొప్పి త్వరగా తగ్గుముఖం పడతాయి. స్నానం చేసే నీటిలో ఎప్సమ్ సాల్ట్ని కొద్దిగా కలుపుకుంటే కండరాల్లో ఒత్తిడి తగ్గుతుంది. భుజం నొప్పి నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. పడుకున్నప్పుడు భుజంపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. భుజంలో నొప్పి వాపు బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు పత్రపొట్లే స్వేదం, నస్యకర్మ అనే చికిత్సలు బాగా ఉపయుక్తంగా ఉంటాయి. అయితే వీటిని వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. దశమూల కషాయం, దశమూల చూర్ణం, త్రయోదశాంగ గుగ్గులు మాత్రల్ని నిత్యం తీసుకుంటూ ఉంటే భుజంలో నొప్పి వాపు త్వరగా తగ్గుముఖం పడతాయి.